అవిశ్వాసమనే ఆయుధం ఉంది. ఈ ప్రభుత్వంపై ఆయన ఎందుకో అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగించడం లేదు. షర్మిల సూటి ప్రశ్న ఇది. ఒకసారి ఈ ప్రభుత్వంపై బాబు అవిశ్వాసం పెట్టారు. అది చిరంజీవి కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాతనే, ప్రభుత్వం పడిపోదని నిర్ధారించుకున్న తర్వాత. తెలుగుదేశం నేతలను సీఎం కిరణ్ దగ్గరకు రాయబారం పంపిన కొన్ని రోజులకే వైఎస్సార్ కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా బాబు అవిశ్వాస డ్రామా ఆడారని షర్మిల ప్రజలకు వివరించి చెప్తున్నారు. ప్రజలపై ప్రేమ ఉంటే అప్పుడు కాదు, ఇప్పుడు అవిశ్వాసం పెట్టాలని పాదయాత్రలో చంద్రబాబుకు సవాళ్లు విసురుతున్నారు షర్మిల. దీనిపై చంద్రబాబు స్పందించరు. ఆయన పార్టీ స్పందించదు. చీకట్లో చిదంబరాన్ని కలిసిన చంద్రబాబు అవిశ్వాసం పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారో, అవిశ్వాసం పెడతానంటే సీబీఐను ప్రయోగిస్తారనా? ఇవి పాదయాత్రలో షర్మిల చంద్రబాబుపై వదులుతున్న వాగ్బాణాలు. ఇక అనంత ఆదరణలోని మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. ఒకప్పుడు గ్రామాలను శ్మశానాలుగా చేసింది ఈ బాబు గారే. ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు. ఆ రోజు జగనని కూడా ఎవరూ ఆపలేరు. పాదయాత్రలో భాగంగా నడుచుకుంటూ వస్తోన్న షర్మిలను ఉరవకొండ నియోజకవర్గంలోని రాకెట్ల గ్రామ మహిళలు కలుసుకున్నారు. షర్మిలను రోడ్డు పక్కనే కూర్చోబెట్టి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కరెంటు లేదు, నీళ్లు లేవు, గ్యాస్ లేదు, ఉపాధి హామీ పనులు లేవంటూ సమస్యల చిట్టా విప్పారు. వైఎస్సార్ మరణం తర్వాత రాష్ట ప్రభుత్వం ఆయన ఆశయాలను పట్టించుకోలేదని విమర్శించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం రాకెట్ల గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు సమస్యలను కళ్లకు కట్టేలా చూపించారు. అన్ని బాధల్లో ఆ వయసులో కూడా గుక్క తిప్పుకోకుండా సమస్యల చిట్టా విప్పారు. సరిగ్గు కరెంట్ ఇస్తామంటున్నారు. నేను ఆనాడు రాజశేఖర రెడ్డి చెప్పిన మాట ప్రకారంలో నేను కరెంటు బిల్లు కట్టేకొని కట్టలేదు, ఈడీ కట్టలేదు, 5 స్టార్ రిమార్కులు కూడా 5 స్టార్ రిమార్కులు కూడా కరెంటు బిల్లు కట్టలేదు. మళ్ళీ అవన్నీ కూడా నేను అదంతా కడితే నేను కరెంటు సరిగ్గా ఇస్తానంటున్నాను అంటున్నారు. అది వచ్చే వాళ్ళకి కూడా మన పింఛన్ రాలేదంటున్నాను అంటున్నారు. అది తక్కువ ఉంది, అది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, మీకు డబ్బులు రావడం లేదు కొంతమంది అంటున్నారు. మళ్ళీ చాలా ముస్లింలకు కూడా పింఛన్లు లేవు, పింఛన్లకి మళ్ళీ ఇస్లాంలకి అందరికీ కూడా మళ్ళీ చాలా మందికి ఇస్లాంలకు కూడా పింఛన్లు రావడం లేదు. గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉపాధి హామీ పేరుకేనని చెప్పారు మహిళలు. మనందరికీ కోలుకొనలు కరువు పని ఉందంటున్నామా? మనందరికీ కరువు పని లేక కొన్ని రోజులు పెడతారు, కొన్ని రోజులు ఆరు చేస్తారు. ఏమన్నా అడిగితే కొట్లాట్లు అంతలో రావాలంటే కరెంటు బిల్లు లేదు, వర్షాలు ఎట్లుందంటే చెంది రాజశేఖర రెడ్డికి జగన్మోహన్కి అందరికీ వెళ్ళాలి. కరెంటు వాహనాల్లో మాకు పొద్దున 6 గంటలకు వచ్చిందంటే 10 గంటలకు పోతుంది, 10 గంటలకు వచ్చిందంటే 2 గంటలకు పోతుంది. రాజే చేసుకున్నాము, పల్లె పేదలు అందరూ ఉంటాము. కానీ చేసుకున్నాక కరెంటు లేక వర్షాలు లేక ఏమో అవకాశలేతున్నాయంటే అవకాశలేతున్నాయి. వైఎస్సార్ రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం ప్రజలను ఏమాత్రం పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. ఓ అన్న అంటాడు చంద్రబాబు ఏం చెప్పినా ప్రజలు నమ్మరని. ఓ అక్క ప్రశ్నిస్తోంది చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని. ఫీజు రియంబర్స్మెంట్ కూడా తన ఆలోచనే అనడంపై ఓ తమ్ముడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. షర్మిల చెప్పినట్లు ఈ ప్రభుత్వంపై బాబు అవిశ్వాస తీర్మానం కాకుండా విశ్వాస తీర్మానం పెడతారేమోనని ఓ అవ్వ అనుమానం వ్యక్తం చేసింది. ఇప్పుడు ప్రజలందరిది ఒక్కటే మాట, షర్మిల బాటలో నడుస్తున్నాం, అవకాశం వచ్చినప్పుడు అధికార విపక్షాలకు బుద్ది చెప్తామని.
షర్మిల అడుగులో అడుగేస్తున్న ప్రతి ఒక్కరూ అడుగుతున్నది ఒక్కటే, చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని. ప్రజలపై ప్రేమ ఉంటే, రాష్ట్రాన్ని బాగు చెయ్యాలి అనుకుంటే, జగన్ కు ప్రజల్లో ఉన్న అభిమానం చూసి బెదరకపోతే అవిశ్వాసం పెట్టాలని ఈ ప్రజలంటున్నారు. వానలో తడుచుకుంటూ కోనాపురం క్రాస్ వచ్చిన షర్మిల ప్రజల బాధలు చూసి చలించిపోయారు. జగనన్న సీఎం అయితే ప్రజలకు కష్టాలుండవని చెప్పారు. మీ గుండెలో రాజన్న పట్ల, జగనన్న పట్ల, మా పట్ల ఉన్నందుకు మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. సమయం తక్కువ ఉంది, వాన పడుతుంది కనుక నాకు అర్థమైంది ఏమిటంటే ఈ రోడ్లలో మీరు ఎంత కష్టపడుతున్నారు అనే విషయం అర్థమైంది. బస్సులు వచ్చేటట్లు తప్పకుండా చేస్తామని చెప్తున్నాం. అవిశ్వాసం పెట్టడానికి బాబుకు భయం ఎందుకని పాదయాత్ర సభల్లో ప్రశ్నిస్తున్నారు షర్మిల. జగనన్నకు ఉన్న ప్రజాభిమానాన్ని చూసే బాబు భయపడుతున్నారని, అందుకే అవిశ్వాసం పెట్టడం లేదని షర్మిల ప్రజలకు చెబుతున్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. రాష్ట్రంలో చంద్రబాబు హయాం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని షర్మిల అన్నారు. బాబు హయాంలో 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. అధికారంలోకి వస్తే ప్రజలను ఉద్దరిస్తానంటున్న బాబు ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి మాట్లాడాలని అన్నారు. అవిశ్వాసం పెట్టకుండా ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మరని అన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో అధికార ప్రతిపక్షాలు కలిసి పనిచేయడం ఎక్కడైనా చూశామా అని షర్మిల అన్నారు. వానలోనూ జనహోరు ఆగలేదు. బజార్లు బురదమయమైన ఆ బురదలోంచే అభిమాన కమలాలు పూస్తున్నాయి. బురదలో నడుస్తూనే ప్రజలను కలుసుకున్నారు షర్మిల. పూర్తిగా వానలో తడిసినప్పటికీ నడక ఆపలేదు షర్మిల.